తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సంఘంపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా రైతుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, రైతులకు ఏమైనా సమాచారం అవసరం ఉంటే నేరుగా సంఘం కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని దుబ్బాక పిఎస్సిఎస్ చైర్మన్ షెర్ల కైలాస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ను సూచించారు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, దుబ్బాకకు చెందిన రైతు అంజిరెడ్డి తన తల్లి గాలవ పేరుమీద సంఘం నుంచి ఎల్టీ మరియు క్రాప్ లోన్లు తీసుకున్నారన్నారు. ఎల్టీ లోన్ డబ్బులు పూర్తిగా చెల్లించి, క్రాప్ లోన్ డబ్బులు ఇంకా బాకీ ఉన్నాడు అన్నారు. కాగా సదరు రైతు ఇటీవల కార్యాలయానికి వచ్చి, తాను లోన్ డబ్బులు మొత్తం చెల్లించి, తన పాస్ బుక్కులు సిబ్బంది ఇవ్వడం లేదని ఆరోపిస్తూ అధికారిని దూషించాడన్నారు. అలాగే కొన్ని పత్రికలలో పాతూరి గాలవ్వ కుమారుడు అంజిరెడ్డి అనేటైనే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలలోకి తీసుకుపోయి ఇవాళ రైతులలో ఆందోళన కలిగించే విషయాలు చేయడం జరిగింది. పత్రికా సోదరులు కూడా తప్పుడు సమాచారం అందించి ఆయన ఎప్పుడో గతంలో కట్టినటువంటి అప్పును నేడే కట్టినా క్లోజ్ అని చెప్పేసి ఒక తప్పుడు పత్రాలను ఇచ్చి ఈరోజు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు రైతులను. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పాతూరి గాలవ్వ గారి పేరుపై 2 అకౌంట్లలో ఒకటి ఎల్టీ అకౌంట్, ఒకటి క్రాప్ లోన్ అకౌంట్, 2 అకౌంట్లు ఉన్నాయి. ఒక ఎల్టీ అకౌంట్లో 5వ తారీఖు 2వ నెల 2016లో 1,90,000 రూపాయలు ఎల్టీ లోన్ తీసుకుంది. దానికి పూర్తిగా 17వ తారీఖు 5వ నెల 2023 వరకు 3,16,000 రూపాయలు ఆమె అప్పు సహకార సంఘానికి అప్పుంది. అందులో 16వ తారీఖు 5వ నెల 2023లో 2,60,000, ఇంకొకటి 17వ తారీఖు 5వ నెల 2023లో 56,020, మొత్తం కలుపుకొని 3,16,000 రూపాయలు సొసైటీకి ఎల్టీ అప్పు చెల్లించిండు. దానికి పూర్తిగా కూడా రసీదుల రూపకంగా మా యొక్క సిఇఓ గారు ఆయనకు అందించారు. ఇక్కడికి ఆయన ఎల్టీ అప్పు మొత్తం పూర్తిగా క్లోజ్ అయింది. క్రాప్ లోన్ ఉంటుంది. ఆయన ఏమని చెప్పిండు మాధ్యమికాలల్లో, నేను పూర్తి స్థాయి అప్పు కట్టినా, నాకు అకౌంట్ క్లోజు అని చెప్పేసి ఇచ్చినా కానీ నాకు ఇంకా 16,000 రూపాయలు 13,000 రూపాయలు లంచంగా ఇవ్వమంటారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసిండు. ఆ 16,000 రూపాయలు అనేది కూడా మా సిఇఓ గారు ఆయనకు చెప్పింది ఎల్టీకి సంబంధించింది కాదు. ఎల్టీ మనం ఇచ్చేసిన క్లోజ్ అయిపోయింది. ఇతరే మరి నేను క్రాప్ కూడా ఉన్నది అని చెప్పేసి కూడా తెలియజేయాలి కదా. క్రాప్ అనేది తెలియజేయకుండా దాన్ని దాచిపెట్టి ఓన్లీ నేను కట్టిన ఎల్టీ మొత్తం క్లోజ్ చేసినా నాకు ఇస్తలేడని చెప్పేసి ఈరోజు దుష్ప్రచారం చేసిరు. నేను ఫోటోలు కూడా దిగినా అని చెప్పేసి అన్నాడు. ఫోటోలు ఒకటే కాదు, మన దుబ్బాకలనే కాదు, జగదేవ్పూర్, గజ్వేల్ అన్ని ప్రాంతాలలో కూడా ఇవన్నీ ఎల్టీలు రికవరీ చేసినప్పుడు కంపల్సరీ ఫోటోలు తీసుకునే విధానం ఉంటుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏ జిల్లాల ఏ సొసైటీలో అయినా ఎల్టీ అనేది వసూలు చేసినప్పుడు వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిగా ఫోటో దించుకొని పై అధికారులకు డీసీఓ ఆఫీస్కు పెట్టడం జరుగుతుంది. ఈ రోజు మేము గిన్ని లక్షల రికవరీ చేసినాం, పలాని వ్యక్తి రైతు నుంచి మేము ఇంత అమౌంట్ తీసుకున్నామని చెప్పేసి పూర్తి స్థాయిగా నివేదిక డీసీఓ ఆఫీస్కి ఇవ్వాలి. ఒక దుబ్బాకనే కాదు, జిల్లాలో అన్ని స్థానాల నుంచి ఇవ్వాలి. ఇక క్రాప్ లోన్ విషయానికి వస్తే ఆమె 25వ తారీఖు 9వ నెల 2018లో 60,000 రూపాయల క్రాప్ లోన్ తీసుకుంది. 60,000కు మన 2023 డిసెంబర్ లోపు పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక రైతులకు ఒకే కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నప్పుడు కొత్త నివేదిక పంపించినాం. అప్పటికి 73,512, అంటే 60,000కు 13,525 రూపాయలు మిత్తిలుగా పూర్తిగా 73,512 రూపాయలు మేము సంబంధిత అధికారులతో రుణమాఫీకి పంపించినాం. మాకు రుణమాఫీ 62,987 రూపాయలు మాత్రమే పాతూరి గాలవ్వ పేరు మీద ఆన్లైన్లో రావడం జరిగింది. ఎంత? 62,977. పోను మిగిలిన 10,525 రూపాయలు వడ్డీ అలాగే ఉండగా 3వ తారీఖు 12వ నెల 2023 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుండి నిన్నటి వరకు 2025 నిన్నటి 31వ తారీఖు వరకు 5,680 రూపాయలు మిత్తి, మొత్తం కలిపి 16,205 రూపాయలు.
ఉన్నదని చెప్పేసి మా సీఈఓ గారు ఆయనకు తెలియజేయడం జరిగింది. అయ్యా మీరు ఎల్టీ లోన్ పూర్తిగా కట్టేసిరు, మేము దాన్ని మీ అకౌంట్ క్లోజ్ చేసినాం. దానికో అకౌంట్ నెంబర్ ఉంటుంది, దీనికో అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఇందులో మీరు 60,000 తీసుకుర్రు, ప్రభుత్వం నీకు 62,525 రూపాయలు మాఫీ ఇచ్చింది. మిత్తిలు మాఫీ కాలేవు. మిత్తిలు అందరికీ ఒకటే లెక్క ఉంటాయి. రైతులకు ఇక్కడ మార్గేజ్ చేసుకున్న దాని తర్వాత ఆన్లైన్లో మీరు మళ్ళీ రిలీజ్ చేసుకోవాలి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి మీకు పూర్తి స్థాయి డబ్బులు ఇవ్వమంటే నిన్న ఇక్కడికి వచ్చి నానావిధ హడావిడి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లపై విరుచుకుపడి తిట్టి మీరు నన్ను లంచం అడుగుతారు, అది అడుగుతారు, మీరు బదనాం చేస్తాం, అది చేస్తామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ఇలా మాధ్యమికాలలో పేపర్లు రాపించారు. దయచేసి ఇటువంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకటే మన సొసైటీలో ఉన్నది 5,000 6,000 మంది రైతులు ఉంటారు. వారిని అందరినీ తప్పుతో పట్టించద్దు. మన సొసైటీ అభివృద్ధి చెందుతుందే మన రైతులు అభివృద్ధి చెందుతారు. ఇలా మంచికో చెడుకో ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ మున్సిపాలే కానీ మండలంలో ఉన్నటువంటి రైతులు కానీ ఆదరణ ఉంటేనే ఈ వడ్ల కొనుగోలు కానీ అన్నీ జరుగుతాయి. ఇటువంటి దుష్ప్రచారాలు చేసి రైతులను సొసైటీ దిక్కు తిరగకుండా చేయకుండా చేస్తారంటడం చాలా తప్పుకరమైన విషయం. ఇప్పటికైనా మీరు చేసినటువంటి తప్పును మీరు అంగీకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. యథావిధిగా మీరు ఈ తప్పుడు ప్రచారాన్ని ఎలా చేశారో మాధ్యమికాలలో పెట్టకుంటే మీపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రాథమిక వ్యవసాయ సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం. మిత్రులకు నమస్కారం. ఏంటంటే ఈరోజు మేము కోఆపరేటివ్ ఆఫీస్లో నేను కానీ మా వైస్ చైర్మన్ కానీ సీఓ కానీ స్టాఫ్ సిబ్బంది ప్రెస్ అంటే మన విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే నిన్నటి రోజున వివిధ సామాజిక మాధ్యమంలో కొన్ని పత్రికలలో ఒక తప్పుడు వార్త ప్రచారం జరిగింది. దాని మీద పూర్తిగా దుబ్బాక ప్రజలకు కానీ రైతాంగానికి తెలియాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి నిన్న ఏదైతే ఒక రైతు ఆరోపణ చేసిందో అది శుద్ధ వ్యతిరేకము, పూర్తిగా అబద్ధము, పచ్చిగా మాట్లాడిండు. ఎందుకంటే తన గతంలో వాళ్ళ అమ్మ పేరు మీద ఎల్టీ లోన్ ఉండే, ఎల్టీ లోను నిజమే ఉండే, ఆయన క్లోజ్ చేసుకుని కూడా నిజమే. కానీ ఎల్టీతో పాటు వాళ్ళ అమ్మ కాప్ లోన్ తీసుకున్నది. కాప్ లోను పాత గవర్నమెంట్ పోగా కొత్త గవర్నమెంట్లో కూడా ఆయన కొంత మాఫీ వచ్చింది. మాఫీ పోగా ఏదైతే వడ్డీ ఉన్నదో ఆ వడ్డీని తను పూర్తిగా కట్టి స్లాట్ బుక్ చేసుకొని మార్గేజ్ రిలీజ్ చేసుకోవాలి. అప్పుడు పాస్బుక్ పోతుంది. కానీ లేదు నేను ఏం కట్టను, నాకు మొత్తం రుణమాఫీ అయింది అంటే రుణమాఫీ కాలేదు. ఇందులో సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన పంట ఎంత ఉన్నదో, ఇంకా ఎంత ఇంట్రెస్ట్ కట్టానో, అసలు ఎంత ఉందో ఇలా పూర్తిగా ఉన్నది. అది తెలుసుకోకుండా తను ఏదో సోషల్ మీడియాలోకి ఎక్కడం సబబు కాదు. ఎందుకంటే ఇప్పటికే గతంలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి మా సొసైటీ నుండి. మరొక్కసారి ప్రజలు కానీ రైతులు కానీ ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. మేము ఏదో తనని ఇబ్బంది పెట్టడానికి కాదు, తనని కించపరచడం కాదు. తను మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన చెప్పిన సామాజిక మాధ్యమాలకు పూర్తిగా తప్పు అని తెలియడానికి మరొక్కసారి దుబ్బాక ప్రజలందరికీ రైతులకు తెలవాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.